దేవునితో మనము సహవాసము చేయుట అంటే ఆయన మాటలను మన హృదయములో ఉంచుకోవాలి. ఆయన నోటి ఉపదేశములను, మాటలను, వాక్యమును మనము అనుసరించాలి. కాబట్టి సర్వశక్తుడైనటువంటి మన ప్రభువైన క్రీస్తు వారి వైపు మనము తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును, నీ యొక్క గుడారము అనగా నీ శరీరములో నుండి దుర్మార్గమును, పాపమును, వ్యభిచారమును, విగ్రహారాధనను నీవు దూరముగా తొలగించుకొని యెడల నీవు నిశ్చయముగా అభివృద్ధి పొందుదువు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఈ విధముగా మనము దేవునితో సమాధానపడి ఉన్నాము, సహవాసము చేసి ఉన్నాము, దేవుని ఉపదేశమును మనము అనుసరించి ఉన్నాము, దేవుని మాటలను, దేవుని వాక్యమును